Hey, what's up people? How are you all? Welcome back again. నీ అమ్మ కుక్క. Hey, what's up people? How are you all? Welcome back again. ఈరోజు కొత్తగా మనం బల్కింగ్ గురించి మాట్లాడుకుందాం. సో కరెంట్లీ నేను బల్కింగ్ చేస్తున్నా అండ్ ఈ బల్కింగ్లో నాకు యూజ్ అయిన 5 టిప్స్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేసుకుంటా సో దట్ మీకు కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను ఎవ్రీ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టిప్ నెంబర్ 1, క్యాలరీ సర్ప్లస్. చాలామంది బిగినర్స్ ఎక్కువ తింటున్న భ్రమలో బతికేస్తారు, బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు ఎక్కువ తినరు. సో నువ్వు ఎక్కువ తింటున్నావు తక్కువ తింటున్నావు అని తెలియాలంటే నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ నీకు తెలియాలి. మీరు నా వీడియోస్ ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళైతే మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో తెలిసే ఉంటుంది. ఇఫ్ నాట్ నా పాత వీడియోస్ చెక్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆర్ ఎల్స్ మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళి క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొట్టేసేయండి. ఏదో ఒక సైట్ ఓపెన్ చేసి అది అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి సో దట్ మీ క్యాలరీ కౌంట్ మీ డైలీ బేసిస్ మీద డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు వచ్చిన క్యాలరీ కౌంటే మెయింటెనెన్స్ క్యాలరీస్. ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ నువ్వు తింటే వెయిట్ గెయిన్ అవ్వవు, వెయిట్ తగ్గవు. సో నువ్వు సింపుల్గా ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 or 300 క్యాలరీస్ ఎక్కువ తినాలి. సో అప్పుడే నువ్వు వెయిట్ గెయిన్ అవుతావు. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే మీ క్యాలరీస్ మీరు కౌంట్ చేసుకొని తినండి సో దట్ అప్పుడే మీరు ఎంత తింటున్నారని మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. టిప్ నెంబర్ 2, ఇది మీకు కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు బట్ దిస్ యాక్చువల్లీ వర్క్స్. స్టార్ట్ ఈటింగ్ యువర్ ఫుడ్ ఇన్ బిగ్ వెజల్స్ విత్ ఎ బిగ్ స్పూన్. మీరు ఎప్పుడైతే పెద్ద ప్లేట్స్లో తినడం స్టార్ట్ చేస్తారో మీకు ఫుడ్ క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది సో దట్ మీకు ఫుడ్ తక్కువ ఉన్నట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. సింప్లీ యు ఆర్ ట్రికింగ్ యువర్ బ్రెయిన్ టు ఈట్ మోర్ ఫుడ్. టిప్ నెంబర్ 3, కార్డియో. నేను అప్పట్లో కట్టింగ్ చేస్తేనే కార్డియో చేయాలని అనుకునేవాడిని, బట్ ఇన్ రియాలిటీ మీరు కట్టింగ్ చేసినా బల్కింగ్ చేసినా కార్డియో చేయాల్సిందే. మీకు ఆల్రెడీ తెలుసు కట్టింగ్లో కార్డియో చాలా ఇంపార్టెంట్ టు బర్న్ మోర్ క్యాలరీస్ అని. సో బల్కింగ్లో మరి కార్డియో వల్ల యూజ్ ఏంటి? నువ్వు బల్కింగ్లో కార్డియో చేయడం వల్ల ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. సో ఈ క్యాలరీస్ని నువ్వు ఫుడ్తో రీప్లేస్ చేయొచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎక్కువ ఫుడ్ని కన్జ్యూమ్ చేయొచ్చు. నా డైట్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐఎమ్ ఈటింగ్ 3500 క్యాలరీస్ అండ్ 10,000 స్టెప్స్ ఏ డే. ఈ 10,000 స్టెప్స్ వల్ల ఐఎమ్ బర్నింగ్ 300 క్యాలరీస్ అప్రాక్సిమేట్లీ. సో 3500 మైనస్ 300 ఈక్వల్స్ టు 3200. సో నా డైలీ ఇంటేక్ వచ్చేసి 3200 క్యాలరీస్. ఇన్ రియాలిటీ నేను 3500 తింటున్నా, బట్ 300 క్యాలరీస్ 10,000 స్టెప్స్తో బర్న్ చేస్తున్నా. ఐ హోప్ యూ గాట్ ఎన్ ఐడియా. జిమ్ టైమ్ అవుతుంది, ఈరోజు చెస్ట్ డే. వర్కౌట్ మంచిగా వేసేసుకొని మిగతా 2 టిప్స్ గురించి మాట్లాడుకుందాం. టిప్ నెంబర్ 4, ఈటింగ్ స్మార్ట్లీ. చాలామంది బిగినర్స్కి ఆర్ స్కినీ పీపుల్కి కార్బ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. సో అందుకే సింపుల్గా మీ క్యాలరీస్ని ఫ్యాట్స్ నుంచి యూజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మీల్ చూసుకోండి. ఇక్కడ హోల్ ఎగ్స్ ఉన్నాయి, ఇక్కడ రైస్ ఉంది, ఇక్కడ మా మమ్మీ వండిన కొంచెం కర్రీ ఉంది, ఇక్కడ ఫైబర్ వెజిటేబుల్స్ ఉంది, అండ్ దిస్ ఈస్ ఎ స్మాల్ షుగర్ క్యాండీ నా షుగర్ క్రేవింగ్స్ పోవడానికి. సో నా వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఒక మీల్ కంప్లీట్ చేశాను అండ్ నాకు ఇంకొక మీల్ కంప్లీట్ చేసేది ఉంది. ఆల్రెడీ నేను చాలా రైస్ తినేసి ఉన్నా. సో ఇప్పుడు నా క్యాలరీస్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఫ్యాట్స్ నుంచి యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తే హోల్ ఎగ్స్ తీసుకుంటున్నా. హోల్ ఎగ్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఈ హోల్ ఎగ్స్ని 20 grams ఆఫ్ గీతోని ఆమ్లెట్ చేసుకున్నా. ఇండైరెక్ట్గా ఇక్కడ క్యాలరీస్ ఎక్కువనే అవుతున్నాయి. సో నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే మీ క్యాలరీస్ని ఫ్యాట్ నుంచి యూజ్ చేసుకోండి, అప్పుడు మీకు తినడం ఈజీ అయిపోతుంది. అప్పటికి మీకు ఫుడ్ తినడం కొంచెం కష్టంగా ఉంటే మీ మీల్స్ని 5 to 6 మీల్స్ లాగా డివైడ్ చేసుకోండి, అప్పుడు మీకు ఫుడ్ కన్జ్యూమ్ చేయడం ఈజీ అయిపోతుంది. టిప్ నెంబర్ 5,
ఫోకసింగ్ ఆన్ యువర్ వీకెస్ట్ మజిల్స్. బేసిక్గా నువ్వు బల్కింగ్ చేసేది ఏదో వెయిట్ గెయిన్ అవ్వడానికి కాదు, నీ వీక్ మజిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. సో నీకు ఏ మజిల్ అయితే వీక్గా ఉంటుందో ఆ మజిల్ మీద చాలా ఫోకస్ చేయండి. మరి ఫోకసింగ్ ఎలా చేయాలి? నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నా షోల్డర్స్ అండ్ నా బ్యాక్ చాలా వీక్. సో నేను ఈ బల్క్లో వీటి మీద చాలా ఫోకస్ చేశాను. లైక్ ఈ మజిల్స్ని ఫ్రీక్వెంట్గా ట్రైన్ చేశాను. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ప్రోన్ టు ఎక్స్పెరిమెంటింగ్. సో అందుకే నా వీక్ పార్ట్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాను. మ్యాజికల్లీ ఇట్ వర్క్డ్ ఫర్ మీ. నాకు మజిల్ గ్రోత్ చాలా కనిపించింది. నేను అప్పట్లో నా బ్యాక్కి షోల్డర్స్కి చాలా తక్కువ వర్కౌట్ చేసేవాడిని. వన్స్ నేను నా ట్రైనింగ్ ఇంటెన్సిటీ అండ్ ట్రైనింగ్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేశాక నాకు నా వీకెస్ట్ మజిల్స్లో డెవలప్మెంట్ కనిపించింది. మిమ్మల్ని కూడా ఎగ్జాక్ట్గా ఇదే నేను చేయమన్నాను. బట్ మీ వీకెస్ట్ మజిల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి. మీకు అప్పుడే మజిల్ గ్రోత్ అవుతుందా లేదా అని అర్థమవుతుంది. సో ఈ వీడియోకి వచ్చేసిందే. ఐ హోప్ మీకు ఈ 5 టిప్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తా. ఈ గ్యాప్లో నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోండి, సో దట్ మీకు నా డైలీ కాంటెంట్ అక్కడ వస్తుంది. అండ్ ఆల్సో మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఎవ్రీబడి డూ సబ్స్క్రైబ్. ఏం కాదు